చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని అని రెడ్ల గురించి మాట్లాడారా? చెప్పండి. వారు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఎంపీలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు మినిస్టర్లుగా ఉన్నారు? మాకెప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ కులాల అని అందించకండి. మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మేము చీకొట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్లు అవలేదా? అంటే ఇక్కడ అన్ని కులాలకి సమన్వయం జరిగిద్ది. అంటే వాళ్ళు అంటే నువ్వు అనుకున్నా అంబటి రాంబాబు వంశీని అరెస్ట్ చేశారు, నన్ను చేయరానా? చేస్తారు. ఎందుకు చేయరు? నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. అంబటి రాంబాబుని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? నువ్వు చేసినటువంటి తప్పులను బయటికి తీస్తాం, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం. ఇక్కడ కులాలు అరెస్టుల్లో తప్పుల్లో కులాలు ఎంచకండి. కులాలను ఎంచుకొని ఏదో వాళ్ళు కమ్మాలి కాబట్టి భయపడకుండా ఏంటి భయింది? మీ ప్రతిపక్షంలోనే ఏదైతే కన్నవారో ఛాలెంజ్ చేశాడు. వాళ్ళ తల్లిని మాట్లాడినటువంటి ఏదైతే ఈ వంశీ గారు ఉన్నాడో వాడిని అదే గన్నవరంలో రెడ్ బుక్లో నీ పేరుందని చెప్పాడు. అది దమ్ము. మీకు దమ్ముంటే ఆ రోజు లోకేష్ బాబునా అరెస్ట్ చేయొచ్చుగా. అతను ఏం తప్పు చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. నా తల్లిని అన్న కబ్జాలు మీద నించోబెడతా అన్నాడు. ఇవన్నీ మా ప్రభుత్వంలో లేదు. మా ప్రభుత్వం వచ్చాక అసలు మాట్లాడాల. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు 3 ఎంపీలు ఎందుకు ఇచ్చారా బాబు అని ప్రజలు బాధపడే రోజులు నిన్న నుంచి మొదలైంది. మేము చెప్తున్నాం, ఇవాళ ఒక్క రాజ్యసభ సీటుకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు. ఒక్క ఎమ్మెల్సీకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు. తెలుగుదేశం పార్టీ నీలాగా వంశీ వీళ్ళని చేర్చుకున్నట్టుగానే డోర్లు ఎత్తితే నువ్వు తప్ప నీ పార్టీలో మిగిలేవాడు కూడా లేదు. నీ పార్టీ పరిస్థితి అది. ఇవాళ నీ పార్టీ మునిగిపోతున్న నావ కాదు, మునిగిపోయినటువంటి నావ. మునిగిపోయినటువంటి నావ. ఇవాళ దళితుల మీద దాడులు అంటాడు. దళితుల్ని బీసీలని వెనకేసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. అనంతబాబు మాజీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? డాక్టర్ సుధాకర్ దళితుడు, అతన్ని చంపేసే వరకు చేసింది నువ్వు కాదా? ఆ రోజు మాట్లాడలేదు దళితుల గురించి, ఈ రోజు మాట్లాడుతున్నావు దళితుల గురించి. ఆ రోజు దళితుల గురించి మాట్లాడలేదు నువ్వు, ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్సీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఒక దళితుడిని ప్రాణం తీయమనండి, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరిస్తాడు. అదే చంద్రబాబు గారి నైజం. కాబట్టికే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దిగి మళ్ళీ ఎక్కేటువంటి దాఖలాలు అక్కడక్కడ ఎక్కడో ఒకచోట ఉంటుంది. అది ఒక్కసారి ఉంటుంది. 3 సార్లు దిగి 3 సార్లు ఎక్కగలిగే సత్తా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ సత్తా ఉంది. నువ్వు కాబట్టికి నువ్వు ఈ వంశీని, నానిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, అంబటి రాంబాబుని, ఎల్లంపల్లి శ్రీనిని, ఇంకా నెల్లూరు మా మాజీ ఎమ్మెల్యే ఏం పేరు
అనిల్ యాదవ్ వీరందరికీ నువ్వు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిచ్చావు. లోపల అసెంబ్లీలో ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిచ్చావు. నువ్వు ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, మాట్లాడిచ్చావు. ఎవరిని ఎదుగుదలేదా జగన్? ఓపెన్గా చెప్తున్నాం, ఎవరిని వదలా. మీ అమ్మని మీ అమ్మగారిని మీ చెల్లిని నువ్వు తిట్టించేయేమో కానీ మా అమ్మగారిని మా దైవం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యగా అంటే మేము ఊరుకో చెప్తున్నా. మేము డైరెక్ట్గా చెప్తున్నాం. ఎవరు తల్లింటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు తల్లింటే ఎవరు ఊరుకుంటారండి? అమ్మకు తల్లి భువనేశ్వర్ గారు. మా అమ్మని అంటే నేను ఊరుకుంటానా? ఆ రోజు కూడా చెప్తున్నాం కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచి చెప్తున్నాం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు. నువ్వే మోటామిల్లు చదువుకొని ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి పరులు కొట్టేదాకా ఉండకుండా నువ్వు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపో. నీ పార్టీ ఎలాగో దుకాణం మూసారు. ఎప్పుడైతే నేను ఎంసీకి సపోర్ట్గా ఎక్స్లో మాట్లాడావో అయిపోయింది, అక్షరం నుంచి అయిపోయింది. ఈ ఎంసీని నాని పెద్ద తోపులు అనుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు. వీళ్ళు తోపులా ఏమైంది? నీ ప్రభుత్వం పోగానే పారిపోయారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బయట రాష్ట్రాల్లో తల దాచుకున్నారు. మేము దాచుకున్నావా? మా మీద 37 కేసులు పెట్టారు. మేము పారిపోయాం ఈ రాష్ట్రం నుంచి, దమ్మగా ధైర్యంగా తిరిగాం. ఎందుకని మేము తప్పు చేయలేదు, మా నాయకుడు తప్పు చేయలేడు. నువ్వు వంశీతో నానితో మాట్లాడించినటువంటి మాటలు మీరు మాట్లాడలేవా? అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు గారు నైతికత కాదు. చంద్రబాబు నువ్వు వారి నైతికత కాదు. నువ్వు ఏ రోజు అయితే చంద్రబాబు గారు భార్యని భువనేశ్వరి గారిని వంశీ మాట్లాడారో ఆ రోజు నేను 4 కోసుంటే మాత్రం వంశీకి నీకు వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కి ఉండేదేమో. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కానీ నువ్వు చేసిన పెద్ద పొరపాటు. అదే చంద్రబాబు గారు నీ స్థానంలో ఉంటే జీవితాంతం సస్పెండ్ చేసేవారు. వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్రబాబు గారు అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుచరులు ఉన్నారో తెలిసే మీకు. అనుచరులు అంటే ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు తెలుగు వాళ్ళు లక్షల మంది ఉంటారు. వాళ్ళు అనుచరులు అంటారు. ఏంటంటే పార్టీకి సంబంధం లేకుండా నాలాగా లక్షల్లో ఉంటారు. చంద్రబాబు గారి మనస్తత్వంగానే ఈ ఫ్యాక్షన్లు అయితే ఆయనే ఆ రోజు కన్ను సైక చేస్తే వంశీ బూడిద మిగిలేదు. వంశీని బూడిద మిగిలింది. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేస్తారా? ఆ రోజు చూశారు కదా, అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినాయి తెలుగు ప్రజలందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా, ఇది మీరు అందరూ జాగ్రత్తగా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సోదరులారా. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఆమె కను సైగ చేస్తే బూడిదైపోయాడు వంశీ నాని. ఆయన మనస్తత్వం అది కాదే. కాబట్టికి ఇప్పటికైనా సరే ఇక నేను నిన్నటితో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని ఎవరో మాట్లాడారనుకుంటున్నాడు. అంబటి రాంబాబు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను చూశాను
మనటి వరకు చంద్రబాబు లోకేష్ అనేవాడు, నేను చంద్రబాబు గారు లోకేష్ అన్నాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. మీరేదో జగన్మోహన్ రెడ్డి శాస్త్రం అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని భ్రమలో పెట్టి వచ్చే 30,000 నేనే అన్నాడు. దయచేసి భ్రమల్లో పడకండి. భ్రమల్లో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఏమా అర్థం కాలేదు తమ్ముడు నాకు. ఎవరిని క్షమించాం? ముఖ్యంగా భువనేశ్వరి గారు ఎపిసోడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరిని క్షమించం తమ్ముడు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం క్షమించం తమ్ముడు. ఇది మేమే మాకు మేము వాళ్ళ మీద కలసలేదు కదా, వాళ్ళు మా మీదకి వస్తేనే కదా మేము చేసేది. కాబట్టి మేము ఎవరైనా క్షమించాల్సిన పని లేదు. కార్యకర్తలు ఇవాళ ఇంకోటి చెప్తున్నానండి, మీరు అడిగిన ప్రశ్న తెలుగుదేశం కార్యకర్తలకి, అదే చంద్రబాబు గారి అభిమానులు, వీళ్ళకి ఏం చెప్పనా, పదవులు అక్కర్లా. పార్టీ సింపథైజర్లు ఉంటారు వీళ్ళు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఇప్పుడు సరే మేమంటే పదవులు అన్నారు, వాళ్ళకి పదవులు అక్కర్లా. ఫస్ట్ ఎంసీ అనేవాడిని లోపడేయాలి, తర్వాత నామినీ వేయాలి. అలాగే ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని వేయాలని ఏ రోజైతే మొన్న వంశీ అరెస్ట్ జరిగిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి మీద కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సవం జరిగింది. అది నేను చెప్పాను కదా, భువనేశ్వరి గారిని అంటే ఎవరి కాళ్ళు మా తల్లిని మాట్లాడేదనే ఒక ఫీలింగ్లోనూ వాళ్ళు అరెస్ట్ చేయగానే రెట్టింపు ఉత్సవం అంటే వాళ్ళు ఏ కార్యకర్త దగ్గరికైనా వెళ్ళి మీరు తెలుగుదేశం కార్యకర్తకి నీకు పదవి కావాలా, వీళ్ళు లోపడేయడం కావాలని అడగండి, మీరు నాకు లోపడేయడమే కావాలంటారు. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇదే ముఖ్యంగా తెలుగు ప్రజల కోరిక. అంటే వాళ్ళ మీద ప్రజల్లో ఎంత అభిమానం ఉందో చూసుకోండి. వాళ్ళ మీద నిజంగానే 4 సార్లు ముఖ్యమంత్రిగా దిగిపోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎక్కడం అనేది ఎక్కడ జరగదమ్మా భారతదేశంలో. ఎక్కడ లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉంది. అంటే ఆయనకి పార్టీ కార్యకర్తలు, పార్టీ సింపథైజర్లతో పాటు వ్యక్తిగతంగా, ఇప్పుడు వ్యక్తిగతంగా అభిమానులు ఉంటారు కదా, ఆ వ్యక్తిగత అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ. అందరూ మాత్రం హ్యాపీగా ఉన్నారు ఇవాళ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏమన్నా ఏమన్నా అవును బాగా చెప్పేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే 2019లో వంశీ మీద ఎంక్వైరీ జరిగేది. ఏదైతే బ్రహ్మలంగం చెరువు, అలాగే ఇల్లు పట్టాలు మీరు చెప్పారు చూసారా, అది అక్కడ ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి భూముల విషయంలో వంశీని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏనండి. వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలకబూరినట్టు ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నప్పుడు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఇవన్నింటిని వదలని చెప్పాడు. కేవలం కేసుల భయంతోనే ఇందులోంచి పోయాడు. అది కరెక్టే, ఇందులోంచి పోయాడు. మళ్ళీ నేను రాజకీయాలు వదిలేస్తానని చెప్పాడు. ఈ పార్టీకి కూడా కౌరు పెట్టాడంట. మరి నేను ఒక ఆ ఛానల్లో ఒక నాయకుడు మాట్లాడుతుంటే చూసా. అయితే అదైతే నాకు తెలియదు. వీళ్ళంతా పిరికి బంధులమ్మా. ప్రభుత్వం అంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఒకలాగా.
మాట్లాడాడు. ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. నేను చెప్పాను కదా, తప్పకుండా ఉంటాయి. అందరూ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వెల్లంపల్లి శ్రీను, అంబటి రాంబాబు, ఏమే వంశీని అక్రమ అరెస్ట్ చేస్తే వంశీ దగ్గర మొన్న అరెస్ట్ చేసినప్పుడు జనం ఏమన్నా వచ్చారా చెప్పండి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.